ఎస్సీ వర్గీకరణతో మాలలకు రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేసిందన్నారు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి చెన్నయ్య. అభివృద్ధి చెందిన మాదిగలకు 9% రిజర్వేషన్లు ఇచ్చి మాలలకు 5% రిజర్వేషన్ మాత్రమే ఇచ్చారన్నారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో మాలల నేతలు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. రోస్టర్ విధానంతో విద్య ఉద్యోగాలలో మాలలు నష్టపోతున్నారన్నారు. ఎంపెరికల్ డేటాను పరిగణలోకి తీసుకోకుండా జస్టిస్ షామీమ్ అఖ్తర్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా వర్గీకరణ చేశారని ఆరోపించారు. మాలలు మాల ఉపకులాల సమస్యల పరిష్కారం కోసం నవంబర్ 2న హైదరాబాద్లో మాలల రణభేరీ సభ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. కార్యక్రమానికి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. రణభేరీ సభకు లక్షలాదిగా మాలలు తరలి రావాలని పిలుపునిచ్చారు చెన్నయ్య. ఈ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేసి మాలలకు 5%, ఎంఆర్పిఎస్లకు 9% చేసినందుకు తీరని అన్యాయం జరుగుతుంది మాలలకు. ఏంటంటే 5% ఇచ్చినందుకు 5 జాబులన్నా రావాలి. 5 జాబులు కూడా రాలేదు, ఒక్క జాబ్ వచ్చింది మాలలకు. అందుగురించనే దానినే రోసర్ పాయింట్ను సవరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రోసర్ పాయింట్ సవరిస్తే మాలలకు న్యాయం జరుగుతుంది. అందుగురించనే మన రేవంత్ రెడ్డి గారు దయచేసి మీరు రోసర్ పాయింట్ను సవరించాలని మీరు కోరుతున్నాం. నవంబర్ 2 తారీఖు నాడు మన మాలల రణబేరి సభకు మన ఇదే కన్న గారు వస్తున్నాడు ముఖ్య అతిథి. మన పెద్ద లక్షలాది మంది హైదరాబాద్ తరలి వస్తున్నారు. అందుగురించనే మన ఇదే కన్నా మంత్రి గారు ముఖ్య అతిథిగా వస్తున్నాడని మేము కోరుతున్నాం. అందుగురించనే రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ పెద్ద ఎత్తున వస్తున్నారు, పిలుపునిస్తున్నామని కూడా తెలుపుతున్నాం. మాలలకు ఏదైతే అన్యాయం చేసేలా ఉన్న రోస్టర్ విధానాన్ని ప్రభుత్వం తక్షణమే సవరించాలని డిమాండ్ చేస్తూ, దాంతో పాటు సప్లాన్ నిధుల దారి మళ్లింపు, ఇంతవరకు విద్యార్థులకు స్కాలర్షిప్స్ ఏవైతే పెండింగ్ లో ఉన్నాయో ఇప్పటి వరకు కూడా పెండింగ్ స్కాలర్షిప్స్ రిలీజ్ చేయలేదు గత 2 సంవత్సరాల నుంచి. ఆ పెండింగ్ స్కాలర్షిప్ల సాధన కోసం, అదేవిధంగా ఇంకా ఏదైతే చెవెల డిక్లరేషన్ ఈ ప్రభుత్వం చెప్పిందో ఇంతవరకు కూడా చెవెల డిక్లరేషన్ ను ఇంప్లిమెంట్ చేయట్లేదు ఎస్సీలకి. అదేవిధంగా బీసీలకు ఏదైతే ఇవాళ వాళ్ళ హామీ ఇచ్చిండ్రో 42% రిజర్వేషన్ అని, దానికోసం బీసీలకు కులగణన చేసింది ఈ ప్రభుత్వం. కులగణన చేసి వాళ్ళకు 42% రిజర్వేషన్ కల్పించింది. మాకు చెప్పి ఇప్పటికి కూడా మాకు కులగణన చేయలేదు, మాకు ఆ రిజర్వేషన్ ఊసే తీసుకోవట్లేదు ఈ ప్రభుత్వం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, ఈ ప్రభుత్వ తీరును వైఖరిని.